శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి రాశి అందే గురువు శుక్రగ్రహ సంచారం ఈ పక్షమంతా సంచరించడం వల్ల చాలా అదృష్టమైనటువంటి సమయం వాటిది. మీ జీవితంలో ఒక 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి స్థితి మీ జాతకంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల అక్కడికి మీది కర్కాటక రాశి అవుతుంది. ఇప్పుడు గురువు అక్కడ ప్రవేశించడం జరిగింది జూన్ 2 అనుకుందాం. ఇంచుమించుగా అక్టోబర్ నెలాఖరు దాకా అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏర్పడినటువంటి హంస మహాపురుష యోగం అలాగే గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆత్మీయుల్ని కలుసుకోవడం, అలాగే మీరు మీ యొక్క సంతానం కొరకు ఏ విధంగా ఊహించుకుంటున్నారో వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలనో, వాళ్ళు విదేశం వెళ్ళాలనో, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాలనో ఆలోచిస్తుంటారు. అవన్నీ కూడా ఈ సమయంలో మీ ఊహలకు అనుగుణంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ కర్కాటక రాశి వారు ఎంత తెలివితేటలు ఎంత ఆలోచన ఉన్నా ఇతరుల సలహాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇతరుల సలహాలు అడగడం వల్ల వాళ్ళు వీళ్ళ అభివృద్ధికి కాకుండా అభివృద్ధి నిరోధానికి వీళ్ళు డౌన్ఫాల్ అవడానికే సలహాలు ఇస్తుంటారు తప్ప వీళ్ళు ఎదగడానికి ఏ ఒక్కరూ కూడా సహాయపడరు. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారిని ప్రతి ఒక్కరు వారి యొక్క ఆధీనంలో పెట్టుకొని ఆడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి మీరు ఈ సమయంలో ఇతరుల సలహాలు తీసుకుండా మీకు ఏదైతే ఆలోచన కరెక్ట్ అనిపించిందో ఆ సూచన ప్రకారం దాని ప్రకారం మీరు నడుచుకుంటే 100% మీ యొక్క సక్సెస్ ఇతరులు ఈర్ష్యపడే విధంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం, శుక్రుడు లాభాధిపతిగా చతుర్థాధిపతిగా అటు మిత్రుల సహకారం అయితేనేవ్వండి, విద్య, గృహం, ఆస్తి, స్థిరాస్తి సంబంధించిన విషయాలు, భార్య సంబంధించిన విషయాలు, లగ్జరీస్, భోగాలు ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు. అటువంటి శుక్రుడు ఈ గురువుతో కలిసి కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల సరే చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి మీకన్నా ముందు పుట్టిన వారు మీ యొక్క అక్కగారో అత్తయ్యలో లేదంటే వదిన గారో ఏదైనా దూర ప్రాంతంలో విదేశంలో అక్కడ ఉంటే వాళ్ళు మీ యొక్క గృహాన్ని విచ్చడం, పరస్పరం మీ యొక్క దూర బంధువుల్ని కలుసుకుంటారు. ఆ దూర బంధువులతో కలిసి ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం కానీ శుభకార్యం కానీ జరపాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. బంధుమిత్రులు అందరితో కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే ప్రయత్నం కూడా చాలా చేస్తారు. అంటే మీరు మీ బంధువుల కొరకు కానీ మీ స్నేహితుల కొరకు కానీ మీకు ఇష్టమైన వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టి మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ప్రస్తుతం కుజుడు ఈ రాశి వారికి దశమ స్థానంలో జూన్ 22 వరకు రుచిక మహాపురుష యోగంలో ఉండడం వల్ల ఉద్యోగంలో చాలా సమర్థవంతంగా మీ పాత్ర నిర్వహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిగా కాకుండా అదనపు బాధ్యతలు, డబల్ డ్యూటీ లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రతిఫలంగా మీకు ఈ జూన్ 20వ తారీఖున కుజుడు 11వ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే మీరు వృత్తిపరంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కానీ, వృత్తిలో జీతం పెరగడం కానీ, మీ నైపుణ్యానికి తగినటువంటి గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు మీ అన్నదమ్ములు కానీ రక్త సంబంధికులు కానీ సహకరిస్తారు. స్థిరాస్తులు, భూములపైన ఆదాయం లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మీ కుటుంబానికి మీ వ్యక్తిగతంగా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఆ ఖర్చుకు తగినటువంటి ఆదాయం కానీ ఏదో విధంగా ధనం కూడా సమయానికి మీకు రావడంతో ఎటువంటి ఆర్థిక పరమైన లోటు లేకుండా ఈ పక్షం అంతా మీకు జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా రవి ఈ పక్ష ప్రారంభంలోనే 12వ స్థానంలోకి రావడం, అక్కడే బుధుడు తృతీయాధిపతిగా రావడం వల్ల కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి చెల్లించవలసిన ట్యాక్సులు వగైరా పనులు చెల్లించవలసి ఉంటుంది. మీ యొక్క అన్నదమ్ములకు కానీ పిల్లల చదువు కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా అన్ని విధాలుగా కూడా అటు పిల్లల చదువుకి, వాళ్ళ అభివృద్ధికి, వ్యక్తిగత అవసరాలకి, అలాగే పుణ్య కార్యక్రమాలకి ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. బట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఏదో విధంగా ధనం మీ చేతికి రావడం జరుగుతుంటుంది. అలాగే ఇదే నెలలో ఇదే పక్షంలో
జూన్ 22వ తారీఖున బుధుడు కూడా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు మీకు కొన్ని కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా, అంటే మీరు ఏదైనా పీజీ కానీ డాక్టరేట్ కానీ అలాంటి ఉన్నత విద్య చదవాలనే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య, మీ బంధువుల మధ్య విభేదాలు కొంతవరకు మానసిక అశాంతిని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలామంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలామంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే, మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు, అంటే కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు, అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, లేదంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు తీసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి
మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100కి 100 రూపాయలు దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.